ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈ రోజు మనము తెలంగాణ రాష్ట్రంలో విడుదలైనటువంటి హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ 2ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఆల్రెడీ మోడల్ పేపర్ 1 అయితే చెప్పడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, మొదటిసారి చూస్తున్న అభ్యర్థులు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన యొక్క వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా, సో ముందుగా చిన్న ఇన్ఫర్మేషన్ చూసి కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ఓకే, ముందుగా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి బెస్ట్ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఇందులో టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయండి. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయండి, బైలింగ్వల్లో. మరి ఈచ్ టెస్ట్ 100 మార్క్స్ గాను అన్ని కేటగిరీస్ వారికి ఉపయోగపడే విధంగా వీటినైతే రూపొందించడం జరిగింది. 1 year వ్యాలిడిటీ, కేవలం 199 రూపీస్కి అందజేస్తున్నాము. ఓకేనా, సో మరి ప్రజెంట్ అంటే డైలీ లేదా 2 రోజులకు ఒకసారి ఒక టెస్ట్ అయితే అప్లోడ్ అవుతుందండి. సో గమనించాలి. దానికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్, అంతేకాకుండా టాప్ 10 ప్రీవియస్ పేపర్స్ కూడా ఇందులో యాడ్ చేయడం అయితే జరిగింది. సో గైస్, చాలా తక్కువగా ఉంది అమౌంట్. ప్రతి ఒక్కరి దగ్గర ఈ యొక్క టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చాలామంది 399 ఫుల్ కోర్సు కూడా తీసుకున్నారండి. మీరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఆ 399 హైకోర్టుకు సంబంధించి 399 కోర్సులో కూడా ఈ టెస్ట్ సిరీస్ అనేది అప్డేట్ అవుతుంది. సో మరి 99 కోర్స్ ఎవరికంటే కొత్తగా తీసుకునే వారికి, మాకు ఫుల్ కోర్స్ అవసరం లేదు, జస్ట్ టెస్ట్ సిరీస్ చాలు ప్రాక్టీస్ కోసం అనుకునే వారు ఇది తీసుకోండి. లేదా మాకు రెండు ఒకే దాంట్లో కావాలంటే 399తో ఫుల్ కోర్స్ తీసుకోండి, అందులో అందుబాటులో ఉంటుంది. ఓకేనా, ప్రతి ఒక్కరు తీసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ సంక్రాంతి వరకే ఈ ఆఫర్ ఉంటుందండి. తర్వాత 799 అవుతుంది మన కోర్స్ వాల్యూ. ఓకేనా, వెంటనే తీసుకోండి. ఆల్ ది బెస్ట్. ఎవరికైనా మరి కోర్స్ కావాలనుకుంటే యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి. యాప్ దొరకకపోతే యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. ఇక ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరు. ఆర్కిటిక్ కౌన్సిల్ యొక్క అబ్జర్వేటర్గా భారతదేశం మొదటిసారిగా ఏ సంవత్సరంలో ఎన్నికైంది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ఇండియా ఎలెక్టెడ్ యాజ్ ద అబ్జర్వర్ ఆఫ్ ది ఆర్కిటిక్ కౌన్సిల్ ఫర్ ద ఫస్ట్ టైం? ఇప్పుడండి 2013వ సంవత్సరంలో ఎంపిక కావడం అనేది జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఈ అంటార్కిటికా ఖండాలు ఉంటాయి కదండి, ఇక్కడ పరిశోధనలు చేసేటువంటి దేశాల కూటమిగా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. 2019 జూన్లో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కడ ప్రారంభించబడింది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి. ఓకేనా, మరి ఎక్కడండి? జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో. ఓకేనా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అయితే కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ని అయితే మరి ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ కూడా చిన్న జీకే క్వశ్చన్ అండి. మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. లాస్ట్ మోడల్ పేపర్ 1లో ఒక క్వశ్చన్ అడిగాను. నవరత్నాలు, ఓకే, నవరత్నాలు అనేటువంటి కవులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు అంటే చంద్రగుప్త II. ఓకే, చంద్రగుప్త II అండి, వారి ఆస్థానంలో నవరత్నాలు ఉండేవారు. ఓకేనా, చాలామంది సరైన సమాధానం చెప్పారు, కొంతమంది చెప్పలేకపోయారు. సో వారి కోసం ఆన్సర్ చెప్పేశాను. మరి ఈ యొక్క కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈరోజు జీకే క్వశ్చన్ ఏ నది పైన నిర్మించడం జరిగింది? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలియకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. పిడుగు దాదాపు ఎంత ధ్వని తీవ్రతను కలిగి ఉంటుంది? ఓకే, ధ్వని తీవ్రతను ఎందులో కొలుస్తారండి? డెసిబెల్స్. ఓకే, డెసిబెల్స్. థండర్ యాజ్ ఎ సౌండ్ ఇంటెన్సిటీ ఆఫ్ అరౌండ్ ఎంత ఉంటుందండి? దీని యొక్క ధ్వని తీవ్రత అంటే 120 అండి. అంటే దాదాపుగా రాకెట్ ప్రయోగం జరుగుతున్నప్పుడు వెలువడేటువంటి శబ్దం ఎంతైతే ఉంటుందో, పిడుగుపాటు ద్వారా అంత శబ్దం అయితే జనరేట్ అవుతుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. చాలాసార్లు
ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి. ఏంటి? వర్షం పడుతున్నప్పుడు కానీ మామూలు టైంలో కానీ పిడుగు పడినప్పుడు, ఓకే, పిడుగు పడినప్పుడు ముందుగా మనకు కాంతి కనబడుతుంది, ఓకేనా, వెలుతురు కనబడుతుంది పిడుగు పడుతుంది అన్నప్పుడు, ఓకేనా. తర్వాత 1-2 సెకండ్స్కి ఏమవుతుంది? సౌండ్ వినబడుతుంది. దీనికి గల కారణం ఏంటి అని ఎగ్జామ్లో అడిగారండి. ఏంటండి కారణం మరి అంటే ధ్వని శక్తి కాంతి శక్తి కంటే చాలా దాని యొక్క వేగం తక్కువగా ఉంటుందని అర్థము, ఓకేనా. కాంతి శక్తి అత్యధిక వేగంతో ప్రయాణిస్తుంది ధ్వని శక్తి కంటే, అదే మెయిన్ రీజన్. నెక్స్ట్ వన్, 2024 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకున్న వారు ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. దీనిపైన ప్రతిసారి ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, గమనించాలి. ఎవరికి వచ్చిందండి? అల్కరాజ్, ఓకే, అల్కరాజ్ గారికి రావడం అయితే జరిగిందండి 2024 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్, ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గంగా నదికి ఎడమ తీర ప్రాంతపు ఉపనది కానిది ఏది? ఉపనది అండి. ఏంటి? ఎడమ వైపు నుంచి కలిసేటువంటి ఉపనది కానిది ఏంటది? సోన్నది అండి. సోన్నది ఎక్కడి నుంచి కలుస్తుంది? కుడివైపు నుంచి కలుస్తుంది. కోసి, గండక్ మరియు గోమతి ఈ మూడు కూడా ఎడమ వైపు నుంచి కలిస్తే సోన్నది మాత్రము కుడివైపు నుంచి కలుస్తుందండి. ఎక్కడి నుంచి అండి? కుడివైపు నుంచి అయితే కలుస్తుంది, ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాము. క్రింది వానిలో 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నవారు ఎవరు? 1885లోనే కదండి భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది, ఓకేనా, ముంబైలో. మరి దీంతో సంబంధం కలిగి ఉన్నవారు ఎవరు? ఏవో హ్యూమ్ అండి. ఏవో హ్యూమ్ దీన్ని ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి ఏవో హ్యూమ్, బ్రిటిష్ పర్సన్ అండి వీరు, ఓకేనా. దీన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి అధ్యక్షులు ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ, ఓకే, డబ్ల్యూసి బెనర్జీ, ఓకే. దీని టైంలో గవర్నర్ జనరల్గా ఎవరున్నారంటే లార్డ్ డఫ్రిన్, ఓకే, లార్డ్ డఫ్రిన్. నెక్స్ట్ వన్, ప్లూటో గ్రహాన్ని అధ్యయనం చేసి పనిపై ఉన్న నాసాకు చెందిన స్పేస్ క్రాఫ్ట్ పేరేంటి? సరైన సమాధానం ఏంటండి? ప్లూటో గ్రహాన్ని అధ్యయనం చేసి పనిపై ఉన్న నాసాకు చెందిన స్పేస్ క్రాఫ్ట్ ఆన్సర్ న్యూ హారిజన్స్ అనేటువంటిదండి. ఏంటండి? న్యూ హారిజన్స్. మరి ప్లూటో గ్రహము ప్రజెంట్ మన గ్రహాల జాబితాలో ఉందా అండి? లేదు, మనకు 9 గ్రహాలు ఉండేదండి యాక్చువల్గా. బట్ ఒకటి తీసేశారు అందులోంచి, -1. ఏంటది? ప్లూటోనే అండి, ఓకేనా. ప్రజెంట్ మనకి 8 ఉన్నాయి గ్రహాలు, ఓకేనా. మరి ప్లూటోని ఎందుకు తీసేశారు అంటే 2006 ఐ థింక్ 2006 ప్రేగ్ అనేటువంటి ప్లేస్లో జరిగినటువంటి ప్రపంచ ఖగోళ శాస్త్రజ్ఞుల సమావేశంలో మరి ప్లూటోను తీసేసి ఇది ఒక మరుగుజ్జు గ్రహము, ఓకేనా. ఇది అంత దాని కక్షలో కాకుండా అంత డిఫరెంట్గా ప్రవర్తిస్తుంది అనేటువంటి కొన్ని లక్షణాలను, ఒక గ్రహానికి ఉండేటువంటి లక్షణాలు దీనికి లేవని దీన్ని తీసివేయడం జరిగింది, ఓకేనా, గ్రహాల జాబితా నుండి. నెక్స్ట్ వన్, భారతదేశంలో జనాభా లెక్కలను నిర్వహించడానికి ప్రధానంగా బాధ్యత వహించే సంస్థ ఏంటి? ఏ సంస్థ జనాభా లెక్కలు నిర్వహిస్తుందండి? ఆన్సర్ రిజిస్ట్రార్ జనరల్ మరియు భారత సెన్సస్ కమిషన్. రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మరి జనాభా లెక్కలను అయితే చూసుకుంటారండి. చివరిసారిగా 2011లో జనాభా లెక్కలు నిర్వహించడం అయితే జరిగిందండి. జనాభా లెక్కలు ఎప్పుడు నిర్వహించారు? తాజాగా 2011లో. యాక్చువల్గా 2021లో నిర్వహించాల్సి ఉండేది. సో ఈ యొక్క కరోనా మహమ్మారి కారణంగా పెండింగ్ అయితే ఉందండి. బట్ ఈ సంవత్సరము 2025లో వీటిని మళ్ళీ నిర్వహించబోతున్నట్లుగా అయితే సమాచారము. చాలాసార్లు ఒక క్వశ్చన్ అడిగారు. 2011 జనాభా లెక్కల టైంలో దీనికి కమిషనర్గా వ్యవహరించిన వ్యక్తి ఎవరంటే చంద్రమౌళి గారు, ఓకేనా, చంద్రమౌళి గారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వానిలో
1875లో యుఎస్ఏలో దివ్య జ్ఞాన సమాజము థియోసాఫికల్ సొసైటీకి పునాది వేసిన వారు ఎవరు? క్రింది వారిలో 1875లో అమెరికాలో దివ్య జ్ఞాన సమాజం, దీన్నే మనము థియోసాఫికల్ సొసైటీకి అంటే దీన్ని స్థాపించిన వారు. సింపుల్గా చెప్పాలంటే చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి, రిపీటెడ్గా వస్తుంది క్వశ్చన్. ఆన్సర్ హెచ్పి బ్లావట్స్కీ. వారి పేరేంటి? హెచ్పి బ్లావట్స్కీ అనేటువంటి పర్సన్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో ఖరీఫ్ పంట కానిది ఏది? ఖరీఫ్ మనకు పంట కాలాలు ఎన్నండి? 3 ఉంటాయండి. ఇది కూడా ఎగ్జామ్లో అడిగారు. ఏంటది? సో రబీ, ఖరీఫ్, జయాద్ అనేది కొత్తది ఉంటుందండి. కొత్తది కాదు, ఇది 3 పంట కాలం జయాద్. ఓకేనా, మరి రబీ పంట ఖరీఫ్ పంట కానిది ఏంటండి? ఇందులో బార్లీ అనేది ఖరీఫ్ పంట కాదు. పత్తి, మొక్కజొన్న, వరి అనేవి అన్నీ కూడా ఖరీఫ్లో పండిస్తారు. మరి బార్లీ అనేది మాత్రము ఖరీఫ్ పంట కాదు, రబీ పంట ఇది. ఓకేనా, మరి జయాద్ అనేటువంటి జయాద్ అనేటువంటి 3వ కాలంలో ఏం పండిస్తారంటే పండ్లు, కూరగాయలు వంటివి ఆ కాలంలో పండిస్తారు. 3వ కాలం అది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వారిలో కథాకళితో సంబంధం కలిగి లేని వ్యక్తి. కథాకళితో సంబంధం కలిగి లేనటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ ఆన్సర్ బిర్జూ మహారాజ్. బిర్జూ మహారాజ్. మరి కథాకళితో సంబంధం కలిగి ఉన్నవారు మృణాలిని సారాభాయ్ గారు, నెక్స్ట్ రీటా గంగూలీ, శాంతారావు. వీరంతా కూడా కథాకళిలో నైపుణ్యం కలిగిన వారు. బిర్జూ మహారాజ్ అనేటువంటి వ్యక్తి మరి వీటికి సంబంధము లేదు. ఓకేనా, నెక్స్ట్ వన్. నారాయణ గురు క్రింది వాటిలో దేనికి సంబంధించిన వారు? నారాయణ గురు దేన్ని స్థాపించారండి? సో ఎస్ఎన్డిపి ఉద్యమం. ఏంటది? ఎస్ఎన్డిపి అనేటువంటి ఉద్యమాన్ని వీరైతే నడపడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సత్యశోధక సమాజము ఆత్మారాం పాండురంగ, ఆర్య సమాజము దయానంద సరస్వతి, బ్రహ్మ సమాజము కూడా మన భారతీయ వ్యక్తులైతే రాజా రామ్మోహన్ రాయ్ అయితే దీన్ని స్థాపించడం అయితే జరిగింది. బట్ ఎస్ఎన్డిపి మూమెంట్తో సంబంధం కలిగి ఉన్నవారు నారాయణ గురు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణలో గ్రామ సభ గురించి ప్రస్తావించబడింది? ఏం సభ అండి? గ్రామ సభ. ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 243A. 243A గ్రామ సభ గురించి వివరించడం అయితే జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? అంటే క్రింది వాటిలో ఏ జత సరిగా సరిపోలేదు. ఓకేనా, చూద్దాం. మరి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఓకేనా, ఇక్కడ ఉత్తరాఖండ్ ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ నాగర్హుల్ నేషనల్ పార్క్, ఓకే, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ దుధ్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్, కన్వా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. సరిగా జతపడినటువంటిది నాగర్హుల్ నేషనల్ పార్క్ ఆంధ్రప్రదేశ్ అనేది తప్పు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్. అబ్సల్యూట్లీ రైట్. ఓకేనా, దీన్ని ఒక వేటగాడి పేరు మీదుగా దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది, జిమ్ కార్బెట్. ఓకే, దుధ్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్ కరెక్ట్. కన్వా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్, నాగర్హుల్ నేషనల్ పార్క్ అనేది ఆంధ్రప్రదేశ్ అనేది తప్పు. ఓకే, నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణంలో భారత ఆర్థిక సంఘం గురించి ప్రస్తావించబడింది? భారత ఆర్థిక సంఘం గురించి ప్రస్తావన ఎక్కడుందండి? ఆర్టికల్ 280. ఓకే, 280 ఆర్టికల్లో మరి ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ప్రస్తావించడం అయితే జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. తేవా కళ డాష్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది. తేవా. ఓకేనా, తేవా ఆర్ట్ ఈజ్ పాపులర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డాష్. ఇక్కడ తేవా ఆన్సర్ రాజస్థాన్లో ప్రసిద్ధి అండి. ఓకే, రాజస్థాన్. రాజస్థాన్ యొక్క ప్రత్యేకత ఏంటి? భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద రాష్ట్రము రాజస్థాన్. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం.
చంద్రయాన్-2 ప్రయోగించినప్పుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు చైర్మన్గా వ్యవహరించిన వారు ఎవరు? చైర్మన్ ఎవరున్నారండి? కె శివన్ గారండి. కె శివన్ గారు ఉన్నారు. ఓకేనా, చంద్రయాన్-2 ప్రారంభించినప్పుడు కె శివన్ గారి తర్వాత మరి సోమనాథ్ గారు వచ్చారండి. ప్రజెంట్ ఎవరున్నారంటే జనవరి 14న వీరు పదవి స్వీకరించబోతున్నారు నారాయణన్ గారు. ఓకే, నారాయణన్ గారు ప్రజెంట్ అయితే మరి ఇస్రో చైర్మన్గా ఎంపిక చేయడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వ నియామకాల కమిటీ. ఓకేనా, గమనించాలి. ప్రజెంట్ వచ్చిన వ్యక్తి ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నారాయణన్ గారు. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మేఘాలయ పీఠభూమిలో భాగం కానిది ఏంటి? ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది మేఘాలయ ప్లాట్యూ? ఏంటండి? ఏ పర్వతాలు కావు అంటే కార్డమం పర్వతాలు కాదండి. కార్డమం పర్వతాలు యాలకుల కొండలు దక్షిణ భారతదేశంలో ఉంటాయి. యాలకుల కార్డమం కొండలు. కాశీ పర్వతాలు, జైంటియా పర్వతాలు, గారో పర్వతాలు ఇవన్నీ కూడా మేఘాలయలో ఉండేటువంటి పీఠభూమిలోని ఎత్తైన పర్వతాలుగా చెప్పుకోవచ్చు. కార్డమం పర్వతాలు మాత్రము ఎక్కడ ఉంటాయండి? దక్షిణ భారతదేశంలో ఈ తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాల్లో విస్తరించి అయితే ఉంటాయి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. 2025 సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం ఎవరున్నారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ వీరు నియమితులు కావడం జరిగింది. ఓకే, సో మరి 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం ఎవరున్నారండి? సంజీవ్ ఖన్నా. ఎవరండి? సంజీవ్ ఖన్నా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, హూ ఇస్ కరెంట్లీ ద 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? ఓకేనా, మరి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎవరండి? ఫస్ట్ పర్సన్ సిజేఐ ఆఫ్ ఇండియా. ఓకేనా, హీరాలాల్ జే కానియా. హీరాలాల్, వీరిని మనం హెచ్జే కానియా అని పేరుతో కూడా పిలుస్తాము. వీరు ఫస్ట్ స్వతంత్ర భారతదేశ సుప్రీంకోర్టు ఫస్ట్ చీఫ్ జస్టిస్. 51వ పర్సన్ ఎవరు రీసెంట్గా అంటే సంజీవ్ ఖన్నా. ఓకేనా, సో గమనించాలి. నెక్స్ట్ వన్, మృదువైన సంఘటిత నిక్షేపాలతో ఏర్పడిన కారణంగా డాష్లను మొలాసిస్ బేసిన్గా పిలుస్తారు. మొలాసిస్ బేసిన్ ఏంటండి? మిజోరాం. ఓకేనా, మిజోరాంను మొలాసిస్ బేసిన్గా అయితే పిలుస్తారు దీన్ని. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అంటే అక్కడ ల్యాండ్ అంతా కూడా చాలా సాఫ్ట్ నిక్షేపాలతో అయితే ఏర్పడినట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, తెయ్యం అనేది డాష్ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ మరియు జానపద రంగ స్థల రూపం. తెయ్యం, దయ్యం కాదు, తెయ్యం. ఓకే, ఎక్కడండి? ఆన్సర్ కేరళలో ప్రసిద్ధి అండి. ఇది కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధి. ఓకే, గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పుకుంటాం కదా. భారతదేశంలో రబ్బర్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటిది కేరళ అండి. ఓకేనా, కేరళ టాప్లో ఉంటుంది. సుగంధ ద్రవ్యాల రాజధానిగా మనమైతే చెప్పుకోవచ్చు. స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా కేరళ. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. లార్డ్ లిట్టన్ పాలనలో ఏ సంవత్సరంలో వెర్నాక్యులర్ ప్రెస్ ప్రాంతీయ భాషా పత్రికల చట్టం పెట్టబడింది? ఫర్ ద ఫస్ట్ టైం ప్రాంతీయ, అంతకుముందు ఇంగ్లీష్లో ఉండేదండి వార్తాపత్రికలు అన్నీ కూడా. ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడండి? చూద్దాం, ఆన్సర్ చూద్దాం. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ తీసుకొని వచ్చేసి లార్డ్ లిట్టన్ కాలంలో ప్రాంతీయ భాషల్లో కూడా ఇక భారతీయులు పత్రికలను ప్రచురించుకోవచ్చు అనేటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా భారతీయులు మాకు స్వతంత్రం కావాలి, స్వతంత్ర కాంక్ష అనేటువంటి భావనను మరి తమ పత్రికల్లో ప్రచురించుకునే విధంగా అయితే ఇదొక ముఖ్య ముందడుగుగా అయితే చెప్పుకోవచ్చు. ఎప్పుడండి ఇది అంటే 1878, 1878 వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ తీసుకొచ్చిన వ్యక్తి అని కూడా చాలాసార్లు అడిగారు. లార్డ్ లిట్టన్ అండి, లార్డ్ లిట్టన్. నెక్స్ట్ వన్, జాషిన్ అనే ప్రదర్శన కళారూపం డాష్ ప్రాంతానికి చెందినది. జాషిన్ అనే కళారూపము ఏ ప్రాంతానికండి? కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం. ప్రజెంట్ 2021లో దీన్ని రాష్ట్ర జాబితా నుండి కేంద్రపాలిత ప్రాంతంగా 2 ప్రాంతాలుగా విభజించారు, జమ్మూ మరియు
లడక్. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. 2019లో ఒడిషాను తాకిన ఫనీ తుఫాను సాఫిర్ సిప్సన్ హరికేన్ విండ్ స్కేల్పై ఒక డాష్ హరికేన్గా అంచనా వేయబడింది. 2019లో వచ్చి బీభత్సం సృష్టించిందండి. 3 లేదా 4వ వర్గానికి చెందినటువంటి హరికేన్ అండి ఇది. 3 లేదా 4వ వర్గానికి చెందిన హరికేన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియా విన్స్ ఫ్రీడమ్ పుస్తక రచయిత ఎవరు? ఇండియా విన్స్ ఫ్రీడమ్ ఎవరండి రాసిన వారు? ఆన్సర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఎన్నోసార్లు రిపీట్ అయిందండి ఈ క్వశ్చన్. ఇండియా విన్స్ ఫ్రీడమ్ పుస్తక రచయిత మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఓకేనా. మరి భారతదేశంలో మనము విద్యా దినోత్సవం అయితే నిర్వహించుకుంటామండి. ఓకే, నవంబర్ 11 కదా. సో అది ఈయన పుట్టినరోజే అండి, వీరు పుట్టినరోజే. భారతదేశ స్వతంత్ర భారతదేశ కేంద్ర క్యాబినెట్లో మొట్టమొదటి ఫర్ ద ఫస్ట్ విద్యాశాఖ మంత్రిగా వీరు పనిచేశారు. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ వన్. ఆజాద్ హిందూ రేడియో అనే రేడియో స్టేషన్ను సుభాష్ చంద్రబోస్ ఏ నగరంలో ప్రారంభించారు? ఆజాద్ హిందూ ఫౌజ్ అని స్థాపించారు, మనకు తెలుసు కదా. ఆజాద్ హిందూ ఫౌజ్ సింగపూర్లో స్థాపించారు. ఓకేనా. మరి ఆజాద్ హిందూ రేడియో ఎక్కడ స్థాపించాడండి? బెర్లిన్. ఇది ఎక్కడండి బెర్లిన్? జర్మనీ అండి. బెర్లిన్ అనేది జర్మనీ యొక్క రాజధాని. ఓకేనా. జర్మనీలో ఆజాద్ హిందూ రేడియోనైతే సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. 1957-58 మధ్య భీంబెట్కా గుహలను కనుగొన్నవారు ఎవరు? భీంబెట్కా గుహలు ఎక్కడ కనుగొన్నారండి? ది కేవ్స్ ఆఫ్ భీంబెట్కా డిస్కవర్డ్ ఇన్ 1957-58. ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ విఎస్ వాకాంకర్. ఓకే, విఎస్ వాకాంకర్ ప్రముఖ ఆర్కియాలజిస్ట్ అండి వీరు. ఇంపార్టెంట్. 2023 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టు పేరేంటి? 2023 చివరిసారిగా జరిగింది అప్పుడే అండి. ఓకేనా, ప్రపంచ కప్, క్రికెట్ ప్రపంచ కప్. దీన్ని విజేతగా నిలిచిన వారు ఎవరండి? ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఎవరిపైన? మన దేశం పైననే. ఓకేనా, గమనించాలి. దాని తర్వాత 2024లో దీని యొక్క అంటే 2023లో ఐసీసీ 50 వరల్డ్ కప్ అంటే వన్డే వరల్డ్ కప్ జరిగింది మన ఇండియాలోనే. ఆతిథ్య దేశం కూడా ఇండియానే. తర్వాత నెక్స్ట్ ఇయర్ 2024లో ఐసీసీ T20 వరల్డ్ కప్ జరిగింది. అమెరికా మరియు కరీబియన్ దీవులు దీనికి ఆతిథ్యం ఇచ్చాయి. విజేతగా నిలిచిన వారు ఎవరండి? సౌత్ ఆఫ్రికా పైన మనమే, ఇండియా విన్నర్. కంపల్సరిగా వీటిపైన ఒక క్వశ్చన్ వస్తుందండి, గమనించాలి. ఓకే, గుర్తుంచుకోవాలి. భారత రాజ్యాంగం యొక్క ఏ అధికరణం క్రింద ఒక రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం కొరకు ఒక బిల్లును నిలిపివేయవచ్చు? అధికరణ 200 ప్రకారం అండి. ఓకేనా, భారత రాజ్యాంగం యొక్క ఏ అధికరణ క్రింద ఒక రాష్ట్ర గవర్నర్ అంటే ఏదైనా చట్టం చేయాల్సి వచ్చినప్పుడు, రాష్ట్ర శాసనసభలో చట్టం చేయాల్సి వచ్చినప్పుడు సో ఖచ్చితంగా గవర్నర్ ఆమోదం కావాల్సిందే అండి. వితౌట్ గవర్నర్ సిగ్నేచర్ చట్టంగా మారదు. అఫ్ కోర్స్ మనందరికీ తెలుసు. అయితే ఏమైనా మార్పులు చేర్పులున్నా చెప్పవచ్చు, లేదా దాన్ని నిలిపివేయవచ్చు కూడా. నిలిపివేసి గవర్నర్ కోసం ఆమోదం కోసం రాష్ట్రపతి ఆమోదం కొరకు కూడా పంపవచ్చు, అధికారం ఉంది ఆర్టికల్ 200 ప్రకారం. ఇది గవర్నర్కు ఉండేటువంటి విచక్షణ అధికారాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం రాష్ట్రపతి గారికి కూడా ఇలాంటి అధికారమే ఉంటుందండి. పార్లమెంట్లో చేసినటువంటి బిల్లును రాష్ట్రపతి గారికి నచ్చకపోతే అలాగే నిలిపివేసే అధికారం ఉంది. ఓకేనా, పాకెట్ వీటో అంటాం దాన్ని, పాకెట్ వీటో. నెక్స్ట్ వన్. 2024 సంవత్సరంలో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో విజయం సాధించిన వారు ఎవరు? జస్ట్ డిసెంబర్లో, లాస్ట్ మంత్లోనే జరిగిందండి. 2024 సంవత్సరంలో జరిగిన రంజీ ట్రోఫీ. ఈ రంజీ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది అని కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. రంజీ ట్రోఫీ దేనికి సంబంధించిందండి? క్రికెట్. ఓకే, క్రికెట్కి సంబంధించినటువంటి ట్రోఫీగా చెప్పుకోవచ్చు. మరి ఎవరు విజయం సాధించారు? ముంబై జట్టు విజేతగా నిలిచిందండి. ఏ జట్టు పైన? విదర్భ పైన గెలిచింది. విదర్భ అంటే గుజరాత్ది. సో ముంబై అయితే గెలవడము జరిగింది 2024 సంవత్సరము రంజీ ట్రోఫీ. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
సెబీకు శాసన సంబంధమైన గుర్తింపును అందించడం అనేది డాష్ యొక్క సిఫారసులలో ఒకటిగా చెప్పుకోవచ్చు. దేని యొక్క సిఫారసు అండి? నరసింహం కమిటీ. నరసింహం కమిటీ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఏ సవరణలో వస్తు సేవల పన్ను మండలి గురించి ప్రస్తావించబడింది? అంటే జిఎస్టి అండి. జిఎస్టి ఏ సవరణలో అండి? ఆన్సర్ 101వ రాజ్యాంగ సవరణలో మరి జిఎస్టి వస్తు సేవల పన్ను మండలి గురించి ప్రస్తావించడం అయితే మనము చూడవచ్చు. జిఎస్టి. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో పశ్చిమ కనుమలలో భాగం కానిది ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ ఫార్మ్ ఫ్రమ్ ఏ పార్ట్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్? ఏంటిది కాదండి మరి? వస్తు సేవల పన్నుకు సంబంధించిన పశ్చిమ కనుమల్లో భాగం కానిది ఏంటిదండి? ఆరావళి పర్వతాలండి. ఓకేనా? సహ్యాద్రులు. ఓకే, తెలంగాణలో పశ్చిమ కనుమలు, నీలగిరులు తమిళనాడు, అన్నమలై కేరళ. ఓకే, ఆరావళి ఎక్కడివండి మరి? అసలు ఇవి పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలకు కూడా చెందినవి కాదు. ఓకేనా? ఇవి ఒక ముడత పర్వతాలు. ప్రపంచంలోనే అతి ప్రాచీన ముడత పర్వతాలు రాజస్థాన్లో ఉంటాయండి. ఇవి ఇక్కడ రాజస్థాన్. ఓకేనా? ఈ పర్వతాల వల్లనే ఆ ప్రాంతం కూడా ఎడారిగా మారడం జరిగిందండి. ఓకేనా? సో ఆరావళి పర్వతాలు గుర్తుంచుకోవాలి. ఈ ఆరావళి పర్వతాలలో ప్రముఖ వేసవి విడిది కేంద్రం ఏంటి అని చెప్పేసి చాలాసార్లు అడిగారండి. ఏంటండి? మౌంట్ అబు. ఓకే, మౌంట్ అబు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 2024 జూన్లో క్వాక్వరెల్లీ సైమన్స్ అంటే క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ స్థానాలలో భారతదేశపు ఉత్తమ యూనివర్సిటీగా స్థానం పొందినది ఏంటి? లేటెస్ట్ అప్డేట్ అండి ఇది, 2024. ఐఐటి ముంబై అండి. ఐఐటి ముంబై ఫస్ట్ ప్లేస్లో నిలవడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. 2019 జూన్లో ఒక పంచవర్ష దర్శనానికి ప్రణాళిక ఎక్విప్ను ప్రారంభించింది ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎవరు ప్రారంభించారు? మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఓకేనా? ఇంపార్టెంట్ అండి. అంతకుముందు మనకు విద్యా మంత్రిత్వ శాఖ ఉండేదండి. ఓకేనా? విద్యా మంత్రిత్వ శాఖను ఆపేసి దాన్ని మానవ వనరుల మంత్రిత్వ శాఖగా చేయడం జరిగింది. మళ్ళీ రీసెంట్గా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను తీసేసి విద్యా మంత్రిత్వ శాఖనే మళ్ళీ చేయడము జరిగింది. ఓకే, గమనించాలి. నెక్స్ట్, ది థర్డ్ పిల్లర్ అనేటువంటి పుస్తకాన్ని వ్రాసినది ఎవరు? ది థర్డ్ పిల్లర్ ఎవరు రచించారండి ఈ పుస్తకాన్ని? ఆన్సర్ రఘురామ్ రాజన్. ఎక్కడైనా విన్నారా అండి ఈ పేరు? రఘురామ్ రాజన్. భారత ఓకేనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ అండి వీరు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్. ఓకేనా? అందరు కూడా గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో స్థానిక స్వపరిపాలనకు ఊతమించిన ఒక ప్రసిద్ధ తీర్మానాన్ని లార్డ్ రిప్పన్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? స్థానిక సంస్థల పితామహుడు అని చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి. ఎవరండి స్థానిక సంస్థలకు పితామహుడు? లార్డ్ రిప్పన్. ఓకే, మరి ఏ సంవత్సరంలో ఈ తీర్మానం చేశారు? ఏ సంవత్సరంలో ఈ తీర్మానం చేశారండి? 1882, 1882. ఇందులో ఏం చేశారండి? స్థానిక సంస్థలను మరి స్థానిక స్వపరిపాలనను ప్రారంభించడానికి కావలసిన ఒక తీర్మానాన్ని ఆమోదించడం అయితే జరిగింది. అందుకే వీరిని స్థానిక స్వపరిపాలన లేదా స్థానిక సంస్థల పితామహుడిగా అయితే చెప్పుకుంటాము. ఓకేనా? నెక్స్ట్ వన్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్సిని ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 1992లో దీన్ని స్టార్ట్ చేశారండి. మనకి సెబీలో ఏముంటాయండి? ఈ యొక్క లిస్టింగ్ చేసేటువంటివి బిఎస్సి మరియు ఎన్ఎస్సి ఉంటాయి. బిఎస్సి అనేది అత్యంత పురాతనమైనదండి. ఓకేనా? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటాము. తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది 1992లో స్థాపించడం అయితే జరిగింది. ఓకేనా? ఇంపార్టెంట్. క్రింది వాటిలో సింధు నదికి ఉపనది కానిది ఏది? బానస్ అనేది కాదండి. గాస్టింగ్, షిగార్, నూబ్రా అనేవి సింధు నదికి ఉపనదులుగా చెప్పుకోవచ్చు. మీకు తెలుసా అండి, సింధు నది భారతదేశంలో ఓన్లీ ఒకే ఒక రాష్ట్రంలో ప్రవహిస్తుందండి, ఒకే ఒక ప్లేస్లో. ఏంటది?
జమ్మూలో అండి, జమ్మూ అండ్ కాశ్మీర్. ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్ లేదు కాబట్టి జమ్మూ అండ్ లడఖ్లో మాత్రమే ఇది ప్రవహిస్తుంది. ఓకేనా, ఇట్లా పై భాగం ఉంటుంది కదా మనకి ఇలా. సో ఇక్కడి నుంచి ఇలా ప్రవహించి పాకిస్తాన్లోనికి ప్రవహించి అక్కడ నుంచి కరాచీ దగ్గర మరి ఎక్కడ కలుస్తుంది? అరేబియా సముద్రంలో అయితే ఇది కలుస్తుంది. వచ్చేసి బానస్ అండి. బానస్ అనేది సింధు నదికి ఉపనది కాదు అనేది అయితే మనము గుర్తుంచుకోవాలి. ఈ సింధు నదికి సంబంధించినటువంటి నదీ జలాల వివాదము ఏ రెండు దేశాలకు మధ్య ఉంది అని చెప్పి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి. భారతదేశము మరియు పాకిస్తాన్లకు మధ్య సింధు నది మరి జల వివాదం అయితే ప్రజెంట్ ఉందండి. ఓకేనా, అంటే కొన్ని సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ అనేది రెన్యువల్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, చివరి క్వశ్చన్. 2019 మేలో హ్యూమన్ అట్లాస్ కార్యక్రమైన మానవ్ డాష్ ప్రారంభించబడింది. ఎవరండి? బయోటెక్నాలజీ విభాగం చేత ప్రారంభించడము జరిగింది. సో గైస్, మనకి మోడల్ పేపర్లో ఇంగ్లీష్ కూడా ఉంటుందండి. సో ఇంగ్లీష్ కూడా మరి చెప్పమంటారా? ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని. జిఎస్ మాత్రమే చెప్పుకుందామా, జనరల్ ఇంగ్లీష్ కూడా మనము చెప్పుకుందామా? ఒక్కసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఓకే అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ పేపర్ 2 అనుకోండి, పార్ట్ 1 జిఎస్, పార్ట్ 2 ఇంగ్లీష్ అయితే మనము చెప్పుకుందాం. ఓకేనా, ఇంపార్టెంట్ కదా ఇంగ్లీష్ కూడా. సో ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి అందరూ కూడా. సో మళ్ళీ చెప్తున్నాను, మన యొక్క టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి దగ్గర ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. మీకు 100కి 100% ఉపయోగపడుతుంది. టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయండి. గ్రాండ్ టెస్ట్లు ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. మీరు రాసిన తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అని చెప్పేసి కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, దాంతోపాటుగా టాప్ 10 ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది మన టెస్ట్ సిరీస్లో. ఒకసారి చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, మరి హ్యావ్ ఎ నైస్ డే.